వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. గత 4.5 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఒక్క ఇంచు కూడా కనీసం స్పందించకపోవడం పట్ల కూడా ఉద్యోగ సంఘాలు మరోవైపు ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, మరోవైపు సిపిఎస్ రద్దు చేయాలి, ఏదైతే ఐఆర్కి సంబంధించిన మాకు బకాయిలు ఇవ్వాలి, ఇవన్నీ ఇలాంటివి అనేక రకాలైన డిమాండ్తో కూడా గత 4.5 సంవత్సరాలుగా కూడా ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అనేక సార్లు మొరబెట్టుకున్న సరే ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోవడం పట్ల పోవడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ వెళ్ళి కూడా ముఖ్యమంత్రిని మరోవైపు మంత్రులు కలిసినా సరే ఎక్కడ కూడా వారికి సరైన హామీ రాకపోవడంతో గత కొన్ని నెలలుగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 27వ తేదీలోపు కూడా తమ డిమాండ్లు నెరవేర్చాలంటే కూడా అన్ని కలెక్టరేట్ వద్ద మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మరోవైపు పెన్షనర్లు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు చాలామంది ఉద్యోగులు పెన్షనర్స్ ఉన్నారు. వారి డిమాండ్ ఏంటనేది కూడా మనం తెలుస్తుంది. మేడం గారు, ఎందుకు మీరు ఈరోజు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు? ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏదైతే కార్యాచరణ ఉందో 20వ తేదీన మరి కలెక్టరేట్ల వద్ద ర్యాలీ మహాధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించుగా 56 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగులకి సంబంధించి ఒక్క అంశాన్ని కూడా పరిష్కరించినటువంటి దుస్థితిలో మరి ఉద్యోగులు ఈరోజు ఉన్నారు. కాబట్టి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తను ప్రతిపక్షంగా ఉండేటప్పుడు హామీ ఇచ్చింది సిపిఎస్ని రద్దు చేస్తానని. దానిని రద్దు చేయకపోగా దానికంటే అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక జీపీఎస్ విధానాన్ని తీసుకురావడాన్ని మొత్తంగా ఉద్యోగలోకం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. మరి పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటికీ కూడా జమ కానటువంటి పరిస్థితి ఉంది. డిఏని వాళ్ళు ప్రకటిస్తున్నారు తప్పితే ఆ డిఏ అనేది అప్పటికి వచ్చిన జీతంతో కలుపుకొని తీసుకునే పరిస్థితి తప్పితే మిగిలినటువంటి ఏరియర్స్ ఏ ఉద్యోగి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమని, అసలు కాంట్రాక్ట్ విధానాన్ని కూడా రద్దు చేయమని మేము ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నాం. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియామకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఆర్థికమైనటువంటి అంశాలను వెంటనే మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంబంధించి జనరల్గా అది మీ హక్కు, ఎప్పటికప్పుడు యథాతథంగా అమలు జరగాలి. ఎందుకు జరగలేదు అడుగుతుంటే ప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకోవడం, లేకపోతే మీ మీద కేసులు పెట్టి ఎంతవరకు సభ్యుది? జనరల్గా ఇది డెమోక్రటిక్ దేశం మంది, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తాలూకు హక్కులను నిరసన తెలియజేసే బాధ్యత ఉంది. మా ఉద్యోగ సంఘ నాయకులుగా మా తాలూకా వాయిస్, అంటే ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ వాయిస్ని మేము నిరసన రూపంలో తెలియజేస్తాం. దాన్ని కూడా అనగదొక్కాలంటే దానికి గుణపాఠం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఏమైనా గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. పిఆర్సీ మామూలుగా నిత్యావసర ధరల కంట్రోల్లో లేవు. ఐఆర్ అడిగాం, ఇంటర్నల్ రిలీఫ్ ఎప్పుడు ఇస్తుంది. అలాగే మాకు డిఏ బకాయిలు ఇవ్వలేదు, మా దోసుకున్న డబ్బులు జీపీఎఫ్ ఇవ్వలేదు, సడన్ లీవ్లు ఇవ్వలేదు, ఏపీజీఎల్ ఇవ్వలేదు, రిటైర్ అయిన పెన్షనర్స్కి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు. ఇటువంటి దయనీయమైన పరిస్థితి. సుమారు 25,000 కోట్ల బకాయిలు మాకు గవర్నమెంట్ ఇవ్వాలి. అవి సత్వరమే చెల్లించమని కోరుతున్నాం. ప్రభుత్వం మీరు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే మీ మీద తిరిగి మీ ఉద్యోగ సంఘ నాయకులు కలిశారు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇంకా టైం కూడా దగ్గరికి వస్తుంది. అమలు అవుతాయని మీకు ఏమైనా ఆశ ఉందా? అంటే ప్రతిదీ ఇంతకుముందు కూడా అనేక ప్రభుత్వాలు విన్నాము. ఎవరైతే నిరంకుశంకి వెళ్ళారో దానికి గుణపాఠం చెల్లించ తప్పదు. ఈరోజు మేము కాదన్న ఇంతకుముందు మేము పెన్షన్స్ డిఏ ఇవ్వకుండా మేము అపోజిషన్లో కూర్చుంటే అపోజిషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మా న్యాయమైన కోరికలను సమ్మతించకపోతే దానికి గుణపాఠం ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి వస్తుంది. సార్ చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. అసలు ఈ నెల 27వ తేదీ మీరు టార్గెట్ పెట్టారు. ఈలోపు ప్రభుత్వం ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? రాకపోతే మీరు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండకపోతుంది? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఉద్యోగుల ఉపాధ్యాయులకు చాలా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తాను, అలాగే మెరుగైన పిఆర్సీ ఇస్తాం, ఉద్యోగుల తాలూకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాం, అలాగే బకాయిలు లేకుండా ఆర్థిక సంబంధమైన అన్ని లావాదేవీలు చెల్లిస్తాం, అలాగే డిఏలు విడతలు లేకుండా బకాయి లేకుండా డిఏ చెల్లిస్తామని. ఇవి ఈ మేనిఫెస్టోను బైబిల్ అని అన్నారు, ఖురాన్ అని అన్నారు, భగవద్గీతతో సమానం అని అన్నారు. అయితే బైబిలు, భగవద్గీత, ఖురాన్ అని అంటూ ఒకవైపు ప్రజలను మోసం చేశారు, మరోవైపు ఉద్యోగుల ఉపాధ్యాయులను కూడా మోసం చేసిన పరిస్థితి. గతంలో నవరత్నాలని అన్నారు, ఇప్పుడు సిద్ధమని అంటున్నారు, వజ్రాలను పేరు పెడుతున్నారు, కెంపులని అంటున్నారు. ఈ మేనిఫెస్టోని రకరకాలైన పేర్లు పెడుతూ ఈ రకంగా మోసం చేసిన ప్రభుత్వాన్ని రేపు రాబోయే 2024 ఎన్నికల్లో వాళ్ళ జాబులు ఊడదీస్తామని చెప్పి మేము ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి 27వ తేదీలోపు
ఇచ్చిన హామీలను కానీ పరిష్కరించని పక్షంలో 27వ తేదీన విజయవాడని మరో బీఆర్టీఎస్ ఉద్యమాన్ని తలపించే రకంగా దిగ్బంధనం చేస్తామని హెచ్చరిస్తున్నాం. సార్, పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత దాని మీద ఆధారపడి బతుకుతారు, లేదంటే ఏదైనా ఇల్లు కట్టుకోవడం, లేకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం, రకరకాల కార్యక్రమాలకు సంబంధించి కూడా మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు. అటువంటిది కూడా రాకుండా సుమారుగా 23,000 కోట్లు అంటున్నారు. అది మీకు ఇబ్బందే కదా? మరి ముఖ్యమంత్రి గారు తను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 125 సభలలో సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి తరువాత అవగాహన లేకుండా హామీ ఇచ్చామని చెప్పేసి ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఆయన మోసపూరితమైన మాటలు విని మేము ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి ఆయన్ని మ్యాండేట్ ఇచ్చి అధికారంలో తీసుకొచ్చాము. ఈవేళ నువ్వు మోసపూరితమైన మాటలు చెప్పావు కాబట్టి నువ్వు సిపిఎస్ మీద అవగాహన లేక హామీ ఇచ్చానని చెప్తున్నావు. కాబట్టి ఇప్పుడు మేము మా ఓటుని మేము విత్డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పదవి నుంచి దిగిపోతారా అని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రేపు మాకు బకాయి ఉన్నటువంటి 23,500 కోట్లను కానీ 27వ తేదీలోపు చెల్లించకపోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకొని రేపు ఏదైతే ఉందో ఆ ముందు అంకి కానీ చివరి అంకి కానీ పోయి ఆ 2 అంకెలతోనే మిగిలిపోయే పరిస్థితిని తీసుకొస్తామని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగులు ఏపీజేఏసీ పక్షాన మేము ఈ సభ ద్వారా ఈ ధర్నా ద్వారా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ విధంగా తప్పించి తిరగడం కరెక్ట్ కాదంటే కూడా ఉపాధ్యాయ సంఘాలు మరియు కార్మిక సంఘాలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఆర్ రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా చేయకపోవడం, మరోవైపు ఐఆర్కి సంబంధించి కానీ లేకపోతే మిగతా పెన్షన్కి సంబంధించి కూడా 23,000 కోట్ల బకాయిలను ఇంతవరకు కూడా చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటే కూడా ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీలోపు ఖచ్చితంగా ఏదైతే మాకు బకాయిలు ఉందో ప్రభుత్వం అన్ని చెల్లించాలి. లేని పక్షంలో మాత్రం వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదంటూ కూడా వీళ్ళంతా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాము, బిగ్ టీవీ న్యూస్.